నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర ప్యారిస్ లో అంబరాన్ అంటే క్రిస్మస్ సంబరాలు. క్రీస్తు చూపిన సన్మార్గాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. మా చెమ్మలి అన్న బతిని శివకుమార్. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్న ధనుర్మాస మహోత్సవాలు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులు పరిశీలించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. తెనాలి మండలం నంది వెలుగు జాషువా నగర్ నందుగల ఇమ్మాన్యుయల్ ప్రార్థన గోపురంలో 28వ వార్షికోత్సవం క్రిస్మస్ వేడుకలు బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు, ప్రార్థనతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా బతిని శివకుమార్ మాట్లాడారు. దేవునిపై నమ్మకంతో ముందుకు సాగిన సత్ఫలితం లభిస్తుంది అనడానికి ఇమ్మాన్యుయల్ ప్రార్థన గోపురం వ్యవస్థాపకులు భాను ప్రసాద్ నిదర్శనమని పేర్కొన్నారు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకంతో ఆరాధించిన శాంతి, ప్రేమ, సమాధానం లభిస్తాయన్నారు. క్రీస్తు చెప్పిన సన్మార్గంలో పయనిస్తూ భాను ప్రసాద్ అనేక వేల మందికి సత్ప్రవర్తన అలవర్చడం అభినందనీయమన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం తనకెంతో సంతోషకరంగా ఉందన్నారు. క్రీస్తు దీవెనతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శివకుమార్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇమ్మాన్యుయల్ ప్రార్థన గోపురం వ్యవస్థాపకులు పాస్టర్ భానుప్రసాద్ మాట్లాడుతూ క్రీస్తు బోధన వివరించారు. క్రీస్తు జనన ప్రాధాన్యతను బైబిల్ వాక్యం ద్వారా తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇమ్మాన్యుయల్ ప్రార్థన గోపురం ఆధ్వర్యంలో దుప్పట్ల చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘస్థులు, దేవజనులు పాల్గొన్నారు. జీసస్ క్రైస్ట్ నమ్మితే ఏం జరిగిందనే దానికి భానుప్రసాద్ యొక్క ఉదాహరణ చెప్పి నేను వచ్చినప్పుడల్లా అదే అనుకుంటున్నాను. ఎంతో డెడికేషన్, ఎంతో మోటివేషన్, వీటన్నిటికన్నా బలమైనది నమ్మకం, సిన్సియర్. నమ్మిన దేవుడిపై ఆ సిన్సియారిటీ జీసస్ క్రైస్ట్ భానుప్రసాద్ని ఇన్ని వేల మంది అంటే సుమారు ఇమ్మాన్యుయల్ ప్రార్థన మండలి 13 మందిరాలను ఏర్పాటు చేసి ఇంకొక 2 మందిరాలు కన్స్ట్రక్షన్లో ఉండి వందల వేల మందికి ఆ దేవుడి యొక్క సందేశాన్ని ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క చోట ఉంటుంది, అందరికీ ఒకే చోట దొరకవచ్చు. ఆ బిలీవ్నెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఉంటుంది. ఇన్ని వేల మందికి ఆ బిలీవ్నెస్ని ఆ జీసస్ క్రైస్ట్ ఆశీర్వాదంతో భానుప్రసాద్ ఇమ్మాన్యుయల్ ప్రార్థన ద్వారా మీ అందరికీ మంచి ఎన్విరాన్మెంట్, మంచి వాతావరణంలో దేవుడి వాక్యాన్ని నేర్పించే గొప్ప అవకాశం, అదృష్టం కలిగినందుకు కూడా నేను ఎంతో సంతోషపడుతూ తప్పకుండా ఈ క్రిస్మస్ అందరి జీవితాల్లో వెలుగులు ఇస్తుందని, వెలుగులు తీసుకొస్తుందని నమ్ముతూ విమోచకుడు, ప్రజలు రక్షించేవాడు, విడుదల కలిగేసేవాడు వస్తాడు అన్న ప్రవచనాన్ని ముందు పెట్టుకుని ఆ నాలుగు రాక కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారంట దేవాలయంలో. ఇశ్రాయేలు మగపిల్లలు పుట్టంగానే 8వ దినమున దేవాలయాన్ని తీసుకెళ్తారు. 8వ దినమున దేవాలయాన్ని తీసుకెళ్లి దేవుడు వారికి ఇచ్చిన బిడ్డకి కృతజ్ఞత అర్పణలు దేవుడికి చెల్లించి ఆశీర్వచనం తీసుకుని మళ్ళా తిరిగి వస్తారు. యేసు ప్రభువు పుట్టిన 8వ దినమున ఆ శిశువుని యెరూషలేము దేవాలయంలో తీసుకువెళ్తే వీళ్ళిద్దరూ ఉన్నారు. సుమియోను ఉన్నాడు, అన్నాడు. విమోచకుడి కొరకు వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, కనిపెట్టుతూ ఉన్నారు. మందిరంలో దేవాలయం విడవక ఆ యేసు ప్రభువాన్ని తీసుకెళ్లి ఆ యాజకుడి చేతిలో పెడితే ఆయన వయసు అప్పుడు 112 సంవత్సరాలు. సుమియోనికి 112 సంవత్సరాల వయసున్న సుమియోను వారుడైన యేసుని చేతిలో పెట్టుకొని, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానంగా పోనిచుచున్నావా?
తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్టు చర్చి నందు క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున విశ్వాసులు కొవ్వొత్తులతో క్రిస్మస్ గీతాలు ఆలపిస్తూ క్రీస్తు నామాన్ని ప్రకటించారు. అనంతరం దేవాలయంలో క్రిస్మస్ ఆరాధనలో సంఘ అధ్యక్షులు చొప్పర సుధాకర్ అధ్యక్షతన దైవజనులు డాక్టర్ పి చిట్టిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు ఆరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా దైవజనులు చిట్టిబాబు మాట్లాడారు. సర్వమానవాళి పాపముల నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలో రక్షకుడిగా జన్మించడం జరిగిందని పేర్కొన్నారు. యేసుక్రీస్తు జనన సమయాన్ని పురస్కరించుకుని యావత్ ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. క్రిస్మస్ సందర్భంగా మంగళవారం రాత్రి సంఘస్థుల జెండా ఊరేగి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సండే స్కూల్ పిల్లలు, స్త్రీల సమాజం, యువజన సమాజానికి నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి సంఘ కమిటీ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ శ్రీనివాస్, పలువురు సంఘస్థులు పాల్గొన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినటువంటి పర్వదినాన ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా సండే స్కూల్ పిల్లలకు సంవత్సరం అంతా వారు నేర్చుకున్నటువంటి కంఠత వాక్యాలు, పాటలు, మాటలు వీటన్నిటినీ వారిని ప్రోత్సహించడానికి వీరందరికీ కూడా బహుమతులు ఏర్పాటు చేశారు. సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు సంఘం ఏర్పాటు చేసిన బహుమతులను ఈ సమయంలో పంచడం జరుగుతున్నది. అలాగే జెండా పండుగ యేసు ప్రభు జన్మించినటువంటి విషయాన్ని ఉత్సవంగా, ఊరేగింపుగా దేవుని నామాన్ని గణపరుస్తూ ప్రత్యేకంగా గ్రామంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా దేవాలయంలో ఆరాధనలు జరుగుతాయి. కనుక 50 మంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొని దేవుని నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ తెనాలి డీఎస్పీ కార్యాలయం సందర్శించారు. ఆయా కార్యాలయంలోని రికార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే తనిఖీల్లో భాగంగా బుధవారం తెనాలిలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిశీలించినట్టు తెలిపారు. స్టేషన్లోని రికార్డులను, పెండింగ్ కేసులు వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అందించేందుకు గాను చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బి జనార్దన్ రావు, సిఎల్ శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, రమేష్ బాబు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. సో మన ప్రతి సంవత్సరం కూడా ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంటాయి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరుగా మనం పోలీస్ స్టేషన్స్, సర్కిల్ ఆఫీసు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ అని చెప్పేసి ఇన్స్పెక్షన్ చేస్తాము. దానిలో ఒక భాగంగా ఈరోజు తెనాలి రూరల్ సర్కిల్ని కూడా ఇన్స్పెక్షన్ కోసం ఈరోజు రావడం జరిగింది. సో జనరలీ బిల్డింగ్స్, మెన్ వాళ్ళ గ్రివెన్సెస్, తర్వాత ఇక్కడ ఉన్న రికార్డ్స్, తర్వాత పెండింగ్ కేసెస్ ఇదన్నీ కూడా రివ్యూ చేయబడతాయి. సో దాని ఒక పరంగా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ స్థానిక బోస్ రోడ్లోని క్రీస్తు దేవాలయం టౌన్ చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థన నిర్వహించి యేసుక్రీస్తును ఆరాధించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో యేసుక్రీస్తును ఆరాధించారు. పాస్టర్స్ రేవ దేవరపల్లి యేసురత్నం, రేవ యామర్తి లెనిన్ బాబు, రేవ దగ్గు మల్లి, సాల్మన్ రాజు, రేవ మత్తె విజయభాస్కర్, ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో చర్చి నందు ప్రత్యేక ఆరాధనలు, కార్యక్రమాలు నిర్వహించారు. పాస్టర్ యేసురత్నం క్రిస్మస్ పండుగ విశిష్టతను వివరించారు. క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు సందేశాన్ని భక్తులకు తెలిపారు. 2000 సంవత్సరాల క్రితం పాపుల రక్షణార్థం భూమిపై వెలిసిన దయమేడు యేసుక్రీస్తుని ఆయన బోధన సర్వ మానవాళికి ఆచరణీయమని పేర్కొన్నారు. అడహాక్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 100 సంవత్సరాల పండుగను జరుపుకునేందుకు టౌన్ చర్చ్ సంసిద్ధమవుతుందని తెలిపారు. అందరి సహాయ సహకారాలతో చర్చిని సుందరంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. యేసుక్రీస్తు దీవెనతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెలసిల్లాలని ఆకాంక్షిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా వేల సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు, చిన్నారులు కేసు దేవాలయానికి విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పండుగను పురస్కరించుకుని చర్చిని ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో అడహక్ కమిటీ సభ్యులు అయినంపుడి డేవిడ్ రాజు, గారపటి శ్యామ్ ప్రకాష్, చెల్లాపల్లి ఫ్రాన్సిస్, జేవియర్ సుదర్శనం, జాన్ మోహన్, కొమ్మర్ల అంబేద్కర్, చెరుకూరు సునీల్ కుమార్, బేతాల కిషోర్ బాబు, బడుగు బుజ్జిబాబు, నక్కా జోసెఫ్, కృపాసాగర్, కారుమంచి చంద్రకుమార్, గల్లె దేవధరం, జొన్నకుడి శ్యామ్ కుమార్, గీరా రాజు తదితరులు పాల్గొన్నారు. దేవుడిచ్చిన మహాభాగ్యం నేను భావిస్తాను. ప్రభు నాకు ఆయన కాళ్ళు మోయడానికి అవకాశం ఇచ్చేది 24వ సంవత్సరం. విస్తారంగా ఆయన కృపలో అనేక లూథరన్ సంఘాలు ఇండిపెండెంట్ వారు కూడా పిలుస్తారు అఫ్కోర్స్, కానీ నా ప్రేమ నా తల్లి సంఘంగా లూథరన్ సంఘాలని నేను భావిస్తూ ఉంటాను. అటు రీతిగా
అనేక సంఘాల్లో ప్రభు సువర్తమానాన్ని అందించడానికి దేవుడు నాకు సహాయం దయచేశాడు. ఈ రీతిగా ఈ సన్నిధిలో ఉండడం కూడా ప్రభు యొక్క సంకల్పం, మిమ్మల్ని అతను కలుసుకోవడం చూడడం కూడా. ఈ దినం యేసుక్రీస్తు వారు జన్మించిన దినాన్ని, క్రిస్మస్ ఆచారాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. టౌన్ చర్చి దాదాపుగా 1925 సంవత్సరంలో స్థాపించి ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాలు 2025 సంవత్సరంలో జనవరి నుంచి 100 years సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. ఆ సందర్భంగా రాత్రి కాశ్యంలో సంధ్య క్రిస్మస్, ఈ దినము క్రిస్మస్ అకేషన్ చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నరవతారికి వచ్చి స్వస్థపరచడానికి, కుంటివారికి గుడ్డివారికి చూపు ఇవ్వడానికి ఈ సమయంలో ఆయన నరవతారికి వచ్చాడు. తెనాలి నియోజకవర్గ ప్రజలకు, పరిసర గ్రామాల వారికి అందరికీ కూడా మొట్టమొదటిగా తెనాలి క్రైస్ట్ చర్చ్, టౌన్ చర్చ్ నుండి కమిటీ సభ్యులు, పాస్టర్లు, సంఘ సభ్యులు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. క్రీస్తు జన్మించి 2024 సంవత్సరాలు అయిందని మనం భావిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భముగా ఈ పట్టణములో నడిబొడ్డులో ఉన్నటువంటి క్రీస్తు దేవాలయము ఒక మహత్తరమైనటువంటి దేవాలయము. గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఉన్నటువంటి ప్రజలు రోజుకి వేలాది మంది ఉదయము సాయంత్రము వచ్చి ప్రార్థన చేసుకొని ఇక్కడ నుంచి ఎన్నో మహిమలు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారని చెప్పేసి చాలామంది మరి నమ్మకముగా ఉన్నారని చెప్పేసి వచ్చి సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా 2025 సంవత్సరము వస్తుంది కాబట్టి మనకి 100 సంవత్సరాలు నుండి మరి 100 సంవత్సరాల్లోకి ప్రారంభమవుతున్నాం. మరి ఆ 100 సంవత్సరాల వసంతాలు కూడా మనము జనవరి నుంచి 2025 జనవరి 1 నుంచి మనకి ఈ 100 సంవత్సరాల యొక్క శతాబ్ది ఉత్సవాలను కూడా జరుపుకోబోతున్నాము. టౌన్ చర్చి తెనాలిలో ఎంతో అద్భుతమైన చర్చి, అనేకమైన అద్భుతాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మరి మా కమిటీ సభ్యులు చెప్పినట్లు రాబోయే రోజుల్లో 100 సంవత్సరాల పండుగలు దాదాపు ఘనంగా జరుపుకోవడానికి కమిటీ వారు మరి తీర్మానం చేయటమైనది. అంతేకాకుండా ఈరోజు మరి అందరికీ సరైన సదుపాయాలు ఏర్పాటు చేయటం, పలహారాలు ఏర్పాటు చేయటం కూడా జరిగింది. స్థానిక విఎస్ఆర్ కాలేజ్ సమీపంలో శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ట్రస్ట్ వ్యవస్థాపకులు నరేంద్ర రామానుజదాసు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో బుధవారం విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్యారడైజ్ అపార్ట్మెంట్ కు చెందిన భక్తులు గోదాదేవికి సారి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమతో కూడిన సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించి పూజలు జరిపారు. అనంతరం నరేంద్ర రామానుజ దాసులు మాట్లాడారు. ధనుర్మాస మహోత్సవంలో శ్రీ గోదాదేవికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించడం సంతోషకరమన్నారు. ఉత్సవాల్లో భాగంగా 26వ తేదీన శ్రీ లక్ష్మీ హయగ్రీవ పూజ కార్యక్రమం జరుగుతోందని, జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవుడిని భక్తితో పూజించిన సకల శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. శ్రీ గోదా కృష్ణ వ్రతంలో యావత్ భక్త జనావళి విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకుని పునీతులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గోవిందమ్మ, ఆంజనేయ ప్రసాద్ దంపతులు, అచ్యుత పద్మావతి సాంబశివరావు దంపతులు, సుబ్బాయమ్మ సాంబశివరావు దంపతులు, సుకన్య, వాణి, పద్మ, రాజకుమారి, ప్యారడైజ్ అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. గోదాదేవి ఉత్సవాలు ఈ సంవత్సరంతో 11వ సంవత్సరం అండి. ఇక్కడ మొదలుపెట్టి నరేంద్ర గారు గురువు గారిగా ఉండి ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారు. టీచర్ గారు మేము ప్యారడైజ్ అపార్ట్మెంట్ నుంచి మేము ప్యారడైజ్ వాళ్ళందరం కలిపి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి అందరం వచ్చామండి. అమ్మవారికి సారీ తీసుకుని, సారీ, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అన్నీ తీసుకుని అమ్మవారి ఆశీస్సులు మా ప్యారడైజ్ అపార్ట్మెంట్ అందరికీ, మా పిల్లలకి అందరికీ వివాహాలు, సత్సంతాన ప్రాప్తి కలిగి అందరం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటూ శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ వస్తున్నాయి. ఈరోజు చక్కగా విశేషంగా మన భగవద్బంధువులందరూ కూడా ప్యారడైస్ వారు, ఇంకా కోటేశ్వరరావు చెన్నై నుంచి కూడా ఈరోజు మన అమ్మవారికి సారీ తీసుకొచ్చారు. నిద్రలేపతం అంటే మనందరినీ కూడా పరమాత్మకి దగ్గరగా చేస్తుంది గోదాదేవి. ఒక చీకటి పొరగా ఉంటే ఆ చీకటి పొరనేటువంటి దాన్ని తొలగించి మానవులందరినీ కూడా భగవంతుడి దగ్గరికి చేర్చటమే ఆమె యొక్కటువంటి కర్తవ్యం. రేపు గురువారం విశేషించి హయగ్రీవ పూజ, విద్యార్థులకి విద్యని చక్కగా అభ్యసించడానికి, విద్యని చక్కగా చదివినటువంటి గుర్తుండటానికి,
మరియు వారు చదివినటువంటి చదువు వల్ల వారికి మంచి ప్రయోజనం కలిగి మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు, మంచి భవిష్యత్తు వాళ్ళకి కలగాలని శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి గురువారం సందర్భంగా ఆరాధన చేస్తున్నాం. చక్కగా విద్యార్థులు కావచ్చు, అలాంటి మాకు మంచి జ్ఞానం కావాలనేటువంటి ప్రతి ఒక్కరూ ఆరాధనలో పాల్గొనవచ్చు. రేపటి రోజున ఎల్లుండి శుక్రవారం రోజున సామూహికమైనటువంటి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం సామూహికంగా అందరూ కలిసి చేసుకునేటువంటి ఒక పెద్ద పండగ. ఈ కృష్ణ దీక్షలో, ఈ కృష్ణ వ్రతంలో గోదాదేవి కృష్ణది వ్రతాన్ని చేసి శ్రీకృష్ణుడి గురించి ఒక వ్రతం చేస్తుంది. అలాంటి వ్రతంలో కృష్ణ దీక్షను మనందరం కూడా చక్కగా శనివారం రోజు పాల్గొందాం. ఈ కార్యక్రమాలు జనవరి 13 దాకా ఉంటాయి. మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తాగ్రేసులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాద గోష్ఠిని స్వీకరించి అమ్మవారి యొక్క చల్లని చూపును అనుగ్రహాన్ని పొంది పెద్దలైనటువంటి ఆచార్య పురుషుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవలసిందిగా ప్రార్థన చేస్తూ స్థానిక ఐతానగర్లోని రక్షణ సైన్యం ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలు బుధవారం అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని యేసుక్రీస్తును ఆరాధించారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా లెఫ్టినెంట్ కల్నల్ జి థామస్, లెఫ్టినెంట్ కల్నల్ జి ఏసీఎన్ కుమారుడు పాల్గొని యేసుక్రీస్తు సర్వ మానవాళిని రక్షించు కొరకై భూమిపై జన్మించారని వ్యాఖ్య పరిచయం చేశారు. దేవుని ఆశీస్సులు ప్రతి కుటుంబానికి కలగాలని ప్రార్థిస్తూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ అందరికీ మంచిని చేకూర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి మేజర్ నాగరాజు, మేజర్ రత్నసుందరి, సంఘ పెద్దలు గాలి రవి, జక్రియా, నరసింహ, కనక రత్నం, ఆశీర్వాదం, యవనస్తులు అందరూ పాల్గొని క్యాండిల్ సర్వీస్ చేసి క్రిస్మస్ కేక్ ను కట్ చేస్తూ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. సంతస్ క్రిస్మస్ శుభాలు మండల నాయకులుగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ ఐతానగర్ సాల్వేషన్ ఆర్మీ సెంట్రల్ కోర్లో ఈ విధముగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మరి దేవుడిచ్చిన గొప్ప మహా ఈవి దేవుడు ఈ సంతస్ క్రిస్మస్ శుభాలు ఆశీస్సులు ప్రతి కుటుంబానికి కలుగు చేయాలని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ సంతస్ క్రిస్మస్ మనందరికీ దేవునికరంగా ఉండాలని తెలియచేస్తూ ఈ వేడుకలో కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాలు చాలా ఘనముగా జరిగించిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ సంఘం ఇంకా నానాటికి అభివృద్ధిలోకి రావాలని మీరందరూ ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. లోకరక్షకుడైన యేసుక్రీస్తు పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా సాల్వేషన్ ఆర్మీ చర్చి యందు జరిపించాము. ప్రపంచ శాంతి కోసం లోకరక్షకుడు మన కోసం మనందరి కోసం పుట్టి ఉన్నాడు. సో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నెల 22-23 తేదీలో విజయవాడలో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో తెనాలికి చెందిన క్రీడాకారులు పతకాలు సాధించినట్లు కోచ్ ఘట్టమనేని సాయి రేవతి తెలిపారు. బుధవారం స్థానిక క్విక్ ఫిట్నెస్ జిమ్ నందు ఛాంపియన్షిప్ లో పతకాలు పొందిన క్రీడాకారులను జిమ్ నిర్వాహకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోచ్ సాయి రేవతి మాట్లాడారు. 28వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఛాంపియన్షిప్ పోటీలో అండర్-17, అండర్-19 విభాగాల్లో జిమ్ కు చెందిన బొల్లు లిక, ఏలూరు లక్ష్మి, తామరేని మణిచంద్ర పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలను కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. ఏలూరు లక్ష్మి అండర్-17 బాలికల విభాగంలో అధిక బరువును ఎత్తి ఏపీ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ ను కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. జిమ్ ద్వారా మరింత మంది క్రీడాకారులను ఉత్తమ నైపుణ్యతతో తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిమ్ మేనేజ్మెంట్ కే భార్గవ్, కోచ్ పూసపాటి శివరామ, కిరణ్ రాజు క్రీడాకారులు పాల్గొన్నారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ వాళ్ళు ఇంటర్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అనేది విజయవాడలో నిర్వహించడం జరిగిందండి. ఈ కాంపిటీషన్లో మన క్విక్ జిమ్ తరఫు నుంచి ఒక 3 విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ వాళ్ళు అంటే అండర్-17, అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. దాంట్లో నుంచి మన జిమ్ నుంచి 3 పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా 76 కేటగిరీలో చూసుకున్నట్లయితే లిఖిత ఇది గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి తన కేటగిరీలో. అదేవిధంగా 84 కేటగిరీలో వినయశ్రీ ఇది గోల్డ్ మెడల్ సాధించింది. ఇంకా వినయశ్రీ గురించి చెప్పాలంటే ఈ యొక్క ఓవరాల్ కాంపిటీషన్లో అంటే ఏంటి అండర్-17, అండర్-19కి సంబంధించిన ఈ యొక్క కాంపిటీషన్ ఓవరాల్గా తను స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మన బాయ్స్లో చూసుకున్నట్టయితే మణిచంద్ తిను 76 కేటగిరీలో సిల్వర్ మెడల్ తీయడం జరిగిందండి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ జిమ్ నుంచి ఇంకా అంటే యాక్చువల్లీ మా డ్రీమ్ ఏంటంటే ఈ జిమ్ నుంచి ఒక 10 ఇంటర్నేషనల్ మెడల్స్ తీయించాలనే ఒక ధ్యేయంతో మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళ పేరెంట్స్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి మేము. ఎందుకంటే మాతో పాటు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఇంకా చాలామందికి మేము ట్రైనింగ్ ఇచ్చి చాలా మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఎవరైనా పవర్ లిఫ్టింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గతంలోనే చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము,
మీరు రండి, మీలో ఉన్న టాలెంట్ మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాము. మా సాయశక్తుల మేరకు మేము ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడున్న ప్లేయర్స్కు నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాము. మీకు తెలుసు, ఇంకా ఎవరన్నా సపోర్ట్ చేసి స్పాన్సర్స్ ముందుకు వస్తే వాళ్ళు ఇంటర్నేషనల్ కూడా మెడల్ కొట్టించడానికి ఎటువంటి అతిశయోక్తి లేదండి. నా పేరు లక్ష్మీ వినయశ్రీ. నేను 1.5 ఇయర్ నుంచి ఈ జిమ్లోనే ప్రాక్టీస్ తీసుకుంటున్నాను. సాయక్క రాజన్న ప్రాక్టీస్ ఇస్తున్నారు నాకు. మొన్న 22nd విజయవాడలో జరిగిన స్కూల్ గేమ్స్లో నాకు గోల్డ్ మెడల్, అలాగే స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ వచ్చింది. నేను ఇంకా నేషనల్స్, ఇంటర్నేషనల్స్లో మెడల్స్ తీయాలని అనుకుంటున్నాను. స్థానిక ఐతానగర్లోని క్రీస్తు కృపాలయం నందు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం నేతృత్వంలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు బుధవారం వైభవంగా నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రీస్తు కృపాలయం నందు ప్రత్యేక ఆరాధనలు, ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపజేశాయి. అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దైవజనులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు. రెవెరెండ్ డాక్టర్ బాబు సర్వోన్నతరావు, వేముల ఎన్ సునీల్ బాబు, జి ప్రదేన్, ప్రకాష్ బాబు పెద్ద సంఖ్యలో సంఘస్థులు పాల్గొన్నారు. ఆశీర్వాదములకు కారణపుత్రులైన తండ్రి, పరిశుద్ధులకు వందనాలు స్తోత్రాలు. ఈ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఆరాధనలో ఇతరులకు తోడుగా ఉన్నారు. అందు నిమిత్తం ఆయన చేస్తున్నాం. జీవితం మధురంగా ఉంటుంది. ఆ మధురం సంగమడానికి సహాయించి స్థానిక ఐతానగర్లోని తెలుగు బాపిస్టు చర్చి నందు చర్చి సంఘం నేతృత్వంలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు బుధవారం వైభవంగా నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చి నందు ప్రత్యేక ఆరాధన, ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపజేశాయి. అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దైవజనులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఆశీర్వాదం అందించారు. పెద్ద సంఖ్యలో ఒక సంఘస్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెరెండ్ డాక్టర్ ఎం ఆశీర్వాదం క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు ఎంపీ సైమన్, రిటైర్డ్ ఐఆర్ఆర్ ఎస్ కమలాకర్ రావు, ఏ సుగుణమ్మ, రవికాంత్, సంఘ కమిటీ సభ్యులు, సంఘ కాపర్లు, సంఘస్థులు పాల్గొన్నారు. ఐతానగర్ తెనాలి బాప్టిస్ట్ చర్చి తరపున క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి నెల రోజుల నుండి ప్రభు సన్నిధిలో సమయం గడుపుతూ ఎదురు చూస్తున్నటువంటి మహా గొప్ప పండుగ పర్వదినములోనికి విచ్చేశాం. ఈ పండుగను ఒక ప్రాంతము, ఒక పట్టణమే కాకుండా కులమత భేదాలు లేకుండా సర్వలోకమంతా ఏక మనసుతో జరుపుకుంటున్నటువంటి ఏకైక పండుగగా ఈ పండుగ పిలువబడుతుంది. చంద్రమండలం మీదకి ప్రవేశించినటువంటి నీల్ ఆమ్స్ట్రాంగ్ అనే ఆయన మానవుడు చంద్రమండలం మీద కాలు మోపుట గొప్పతనం కాదు, కానీ సర్వలోకాన్ని కలుగజేసిన సృష్టికర్తే భూమి మీదే కాలు మోపుట అది గొప్ప ధన్యత అని తెలియపరిచాడు. స్థానిక చెంచుపేటలోని నిత్య సహాయ మత మందిరంలో క్రిస్మస్ వేడుకల వైభవంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి బాలయేసు జననం పర్వదినం సందర్భంగా ప్రత్యేక ఆరాధన, ప్రార్థన జరిపారు. ఈ సందర్భంగా ఫాదర్ విన్సెంట్ ఆంటోనీ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఫాదర్ శ్రీవయ్య మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్ని గత నెల రోజులుగా ప్రపంచమంతా నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని నిత్య సహాయ మాతను దర్శించుకుని బాలయేసును ఆరాధించడం జరుగుతుందన్నారు. వేడుకల సందర్భంగా మందిరాన్ని ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలతో విశేషంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపదేశకులు, కన్యాశ్రీలు, దళం సభ్యులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగకు గత నెల రోజులుగా ఆయతపడి ఈరోజు ఘనంగా ప్రపంచ నలుమూలల ఈ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం అనేది ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు తెనాలి విచారణలోని ఈ యొక్క ఇక్కడ ఈ పూజా బలిని జరుపుకోవడం, అలాగని ఎంతోమంది భక్తులు ఆ తల్లి నిత్య సహాయం మాత్రం దర్శించుకొని ఆ దివ్య బాలయేసుకు ఘనమైనటువంటి ఆరాధన, మహిమ కలగాలని ప్రార్థిస్తూ, అనేక మేళ్ల కోసం ప్రార్థిస్తూ అనేక మంది భక్తులు రావడం అనేది అభినందనీయం. తెనాలి విచారణకు చెందినటువంటి మనం అందరం కూడా ఈరోజు దేవుడికి వందనం చెప్పి, దేవుడు చేసిన మేలులను మనం గుర్తించుకొని సంతోషముతో, నమ్మకముతో ఈ దివేపల్లి భోజనం మనం అర్పించుకుందాం. మొన్న మన విచారణలో ఉన్నటువంటి మన చర్చిలో కాకుండా మిగతా గ్రామములో కూడా గురువులందరూ వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా పాప సంగీతం అనేటువంటి దివ్య సంస్కారమును అందజేశాం.
స్వాతంత్ర సమరయోధురాలు స్వర్గీయ కల్లూరి తులసమ్మ 114వ జయంతిని పురస్కరించుకుని బుధవారం తెనాలి మండలం పెదరాపూరు గ్రామంలో పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని స్వర్గీయ తులసమ్మ విగ్రహానికి జేడీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మరౌతు సీతారామయ్య, పలువురు ప్రముఖులు పూలమాల వేసి నివాళులర్పించారు. శాఖమూరి తిమ్మానాయుడు ఆధ్వర్యంలో వృద్ధులకు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధురాలుగా, సంఘ శ్రేయోభిలాషుగా స్వర్గీయ తులసమ్మ సమాజానికి అందించిన సేవలు ఎన్నలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాలనకు సురేంద్ర, కొడాలి పూర్ణచంద్రరావు, రాంబాబు, తులసమ్మ కుటుంబ సభ్యులు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆమె విగ్రహానికి పూలమాల సమర్పించి పేదలకు వస్త్రదానం, దుప్పట్లు, ఇతరములైనటువంటి అన్ని పేదలకు ఇవ్వటానికని నిర్ణయం తీసుకుని ఈరోజు ఎంతో మంచి రోజు. అంతేకాకుండా యావత్ ప్రపంచానికి కూడా క్రీస్తు పుట్టినరోజు, క్రిస్మస్ డే రోజునే ఆమె కూడా పుట్టడం నిజంగా యాదృచ్ఛికమైన ఎంతో పవిత్రమైన రోజుగా ఇది అందరూ భావించేటువంటి రోజు. స్వాతంత్ర సమరయోధురాలు, దేశమే గర్వించదగ్గ గొప్ప మనిషి, ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన మనిషి. అట్లాంటి మనిషి మా ఊరిలో పుడతాం, ఆమె జన్మదిన జరుపుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు ఆమె జన్మదిన సందర్భంగా పేదలకి, నిరుపేదలకి, వృద్ధులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కల్లూరి తులసమ్మ గారు మా ఊరిలో జన్మించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఆమె 114వ జయంతి సందర్భంగా ముందు తరాల వారికి కూడా ఆమె గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము పేదలకు అల్పాహారము, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాము. దీనికి సహకరించిన మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా బుధవారం స్థానిక సత్యసాయి సేవా సంఘం నైట్ షెల్టర్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు మాట్లాడారు. ఈదర శ్రీనివాసరావు జన్మదినం పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. అందరితో స్నేహపూర్వకంగా మెలిగే ఆయన దేవుని ఆశీస్సులతో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ హైజీనిక్ చైర్మన్ డాక్టర్ దూలిపాల రవీంద్రనాథ్, ఈదర వెంకట పూర్ణచంద్, జేవి నారాయణ, అలపాటి కిరణ్ కిషోర్, సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం స్థానిక నందులపేటలోని శ్రీ షిరిడి సాయి నైట్ షెల్టర్ మరియు వృద్ధాశ్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం తెనాలి వైకుంఠపురం ఆఫ్ తెనాలి రోటరీ క్లబ్ చైర్మన్ గారైనటువంటి ఈదర శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవ సందర్భంగా వారి సోదరులు ఈదర పూర్ణచంద్ గారు, వీరు కూడా ఎక్స్ చైర్మన్ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి పట్టణంలో పరిచయం అక్కలేని పేరు వీరు ఇంతకుముందు కూడా అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారు. వ్యక్తిగతంగా మరియు రోటరీ క్లబ్ తరఫున కూడా అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఈరోజు ఈ షిరిడి సాయి ట్రస్ట్తో పేదలైనటువంటి అందరికీ అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈరోజు కరుణామయుడు యేసు క్రీస్తు పుట్టినరోజు, మిత్రుడు శ్రీనివాస్ గారు పుట్టినరోజు ఒకే రోజు అవడం కూడా మాకు చాలా ఆనందదాయకం ఉంది. అదేవిధంగా ఈదరా బ్రదర్స్ అటు రోటరీ క్లబ్ నుంచి కానీ, అటు హోటల్ అసోసియేషన్ నుంచి కానీ, అటు రాజకీయం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తెనాలిలో ఒక మంచి గుర్తింపు పొందిన ఈదరా బ్రదర్స్కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సీని గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రోటరీ క్లబ్ని మంచి ఈ సేవా కార్యక్రమాలలో ముందంజలో ఉంచిన ఈదర శ్రీనివాసరావు గారి జన్మదినం ఈరోజు ఇక్కడ మా స్నేహితులు రోటరీ సభ్యుల సమక్షంలో చేసుకోవటం చాలా ఆనందదాయకం. కేసన కోటేశ్వరరావు గారికి, మా ఆప్తులు డాక్టర్ దూలిపాల రవీంద్రనాథ్ గారికి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహకరించిన మా గుమ్మడి వెంకటనారాయణ గారికి, ఇట్లానే ఇక్కడికి ఇచ్చేసిన అన్నదాన ట్రస్ట్ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ శ్రీనివాసరావు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా ఈ సత్యసాయి ట్రస్ట్ అన్నదాన కార్యక్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ శ్రీనివాసరావు గారికి మరి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి, మంచి సేవా గుణాన్ని ప్రసాదించి ఎల్లవేళ ఈ సేవా గుణాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటూ, విలువలతో కూడిన రాజకీయాల కోసం తన ప్రధానమంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలిపెట్టిన అటల్ బిహారీ వాజ్పేయి జీవితం నేటి రాజకీయ రంగంలో ఉన్న వారందరికీ కూడా గొప్ప స్ఫూర్తిదాయకమని భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం తెనాలిపట్నం నిర్వహించిన అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాలు అన్నారు. తెనాలి శివాజీ చౌక్లో బుధవారం భారత పూర్వ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతిని
పట్టణ మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత అటల్జీ చిత్రపటం చెంత పుష్పాంజలి ఘటించిన నాయకులు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా 6 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా అభివృద్ధి సంక్షేమంతో అటల్జీ మెరుగైన సుపరిపాలన అందించారని అన్నారు. విలువలకు కట్టుబడి ప్రధాన పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసి విలువతో కూడిన రాజకీయానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు పమిడిముక్కల సాంబశివరావును సత్కరించారు. ఆ ప్రాంతంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ గాజుల వెంకయ్య నాయుడు, మంగళగిరి ఎన్నికల ఇన్ఛార్జ్ సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కడియాల నందకిషోర్, సీనియర్ పార్టీ నాయకులు తమిళస అనంతాచార్యులు, తమిళస రఘు, శిఖ రవీంద్ర, అరుసుమని సుధాకర్, దుద్దుకూరు హనుమంతరావు, మల్లపురాజు కనకదుర్గ, ధారా సాయి గుప్తా, గాన కళావతి, కొత్తపల్లి యోగానంద కిషోర్, టి వెంకటేష్, వై రామన్ రాజు, వెంకటేశ్వరరావు, దూరు వీరయ్య, కొవ్వూరు శ్రీను, వై కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది పేదలు, అనేక మంది బడుగు బలహీన వర్గాల వారికి ఆయన ఆ రోజు కట్టించినటువంటి ఇళ్లు కానీ, కట్టించినటువంటి రోడ్లు కానీ, ఆ రోజు భారతదేశానికి ఆయన ప్రధానమంత్రిగా ఉండగా ఒకే ఓటు కోసం ఆయన పదవిని త్యాగం చేసినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడు ప్రపంచంలోనే ఉండరు. రాజకీయాల్లో నైతిక విలువల్ని ప్రతిష్ఠించిన ఏకైక వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒక సామాన్య ఉపాధ్యాయుని కుమారుడైన వాజ్పేయి గారు అంచెలంచెలుగా ఎదిగి 13 సార్లు లోకసభకు మరియు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి రోజులన్నీ ఈ దేశానికి స్వపరిపాలన అందించారు కాబట్టి దీన్ని స్వపరిపాలన దినోత్సవంగా ఈ రోజున జరుపుకోవడం అనేటువంటిది ఎంతో ఔచిత్యమైనటువంటి విషయం. ఆయన జీవితం అలా భారతీయ జనసంఘ్లోనూ అధ్యక్షులుగాను, ఆ తదుపరి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సభలోనూ ఉన్నారు. వారు ఆవిర్భావం చెందినప్పుడు కూడా వారు అక్కడ ప్రముఖ భూమిక నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు వారు. 3 ఏళ్ల నిరీక్షణ అనంతరం ధర్మం న్యాయం గెలిచి తనకు బీసీ ధృవీకరణ పత్రం పొందడం జరిగిందని దుగ్గిరాల ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్ ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం దుగ్గిరాల మండలం చిలువూరు ఆమె స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జబీన్ మాట్లాడుతూ నిబంధన మేరకు బీసీగా అర్హత ఉన్నప్పటికీ గత రాజకీయ కారణాలతో తమకు ధృవీకరణ పత్రాన్ని ఇవ్వలేదన్నారు. మొత్తం 11 మంది సభ్యులు మద్దతు ఉన్నప్పటికీ అప్పటి రాజకీయ నాయకులు అధికారులు తనకు ఒకళ్ళు ధృవీకరణ పత్రం ఇవ్వకుండా అడ్డుపట్టారన్నారు. తనకు ధృవీకరణ పత్రం జారీ కావడంతో అండగా నిలిచిన రాష్ట్ర మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్, మండల టీడీపీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియు రోజమ్మ, పార్టీ నాయకులు తోటకుంట సీతారామయ్య, చిలువూరు శేషగిరిరావు, ఎండి సలావుద్దీన్, షేక్ సాదిక్, చిలువూరు ఏసుపాదం, షేక్ ఉమర్ వలి తదితరులు పాల్గొన్నారు. నేను చిలువూరు గ్రామంలో ఎంపీటీసీగా గెలుపొందాను. నాకు ఎంపీపీగా అర్హత ఉన్న కులదేవి పత్రం ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా నిలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, ఎంఆర్ఓ గారు అడ్డుకున్నారు. నా కుటుంబ సభ్యుల్లో మాబాయిలకి, అన్నలకి కులదేవి పత్రం ఇవ్వకుండా అడ్డుకున్నారు. శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో న్యాయమే గెలిచింది. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిలువూరు గ్రామంలో షేక్ జబీను మరియు రోజుమన్ నేను ఇద్దరం ఎంపీటీసీలుగా గెలిచాము. షేక్ జబీనాకి కుల ధృవీకరణ పత్రం ఇవ్వకుండా అడ్డుకున్నారు. మేము 10 మంది ఉన్నాము. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత షేక్ జబీనాకి కుల ధృవీకరణ పత్రం ఇచ్చారు. దానికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ ఎలక్షన్లో 9 మంది ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అలయన్స్ అయినటువంటి జనసేన పార్టీ మొత్తం కలిపి 10 మంది ఉన్నప్పటికీ మాకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వడంలో నానా ఇబ్బందులకు గురి చేసి పిల్లలకు మరియు బాబాయిలకు వాళ్ళ పిల్లలందరూ బీటెక్లు, పీజీలు చదువుతున్నారు బీసీ రిజర్వేషన్ మీదే. అయినప్పటికీ ఈ అమ్మాయికి ఎంపీటీసీ 1లో చిలువూరు 1లో గెలిచినటువంటి జబీనా గారికి సర్టిఫికేట్ ఇవ్వకుండా 3 సంవత్సరాలు నరకం చూపించారు. అయినప్పటికీ నారా లోకేష్ గారు మా మీద ఎంతో ఆశలు పెట్టుకొని మమ్మల్ని ముందుకు నడిపించుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ ధృవీకరణ పత్రం వచ్చి మళ్ళీ ఎంపీపీ పీఠం ఎక్కించే వరకు నాది బాధ్యత అని ఆయన గారు మీద వేసుకొని చేసినందుకు నారా లోకేష్ గారికి చిలువూరు గ్రామం తరపున, దుగ్గిరాల మండలం తరపున ఎప్పటికీ రూపాయలు ఉంటాం. ఎంపీపీగా జబీన్ గారిని లోకేష్ గారు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దుగ్గిరాల మండలంలో క్రిస్మస్ వేడుకలను బుధవారం క్రైస్తవులు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. అన్ని చర్చిల్లోనూ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు.
దుగ్గిరాల మండలంలో క్రిస్మస్ వేడుకలను బుధవారం క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిల వద్ద పెద్ద ఎత్తున ప్రార్థన నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నూతన వస్త్రాలను ధరించి చర్చిల వద్ద బారులు తీరి యేసుక్రీస్తు గీతాలను ఆలపించారు. పాస్టర్లు బైబిల్లోని వాక్యాలను చదివి వినిపించారు. ముఖ్యంగా లోకరక్షకుడు కరుణామయుడు అయిన క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని యేసుక్రీస్తు బోధనలు కొనియాడారు. అదేవిధంగా ప్రేమ, శాంతి, కరుణ, దయ ద్వారా ఏదైనా సాధించవచ్చని యేసుక్రీస్తును ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు నడవాలని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న చర్చిల వద్ద క్రైస్తవులు, మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రాత్రి సమయాల్లో ప్రత్యేక విద్యుత్ దీపాలతో చర్చిల వద్ద అలంకరణ చేశారు. ఆ స్థలములో మహా ఆనందకరమైన పరలోక మహాభాగ్యంలో ఉండటం ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ మనుష్యావతారంగా 2020 సంవత్సరాలకు ముందు మనుష్యావతారంగా మనుష్య అవతారంలో ఈ భూలోకానికి అరుదించిన రోజే క్రిస్మస్ ప్రియులారా. ఆ పర్వదినాన్న మనందరం కూడా ఆయన ఆరాధించడానికి దేవాలయంలో కూడుకున్నాం. దేవుని యొక్క రక్షణ భాగ్యాలు మనకి సమృద్ధిగా కలుగు చేయాలని ప్రార్థన చేసుకుంటాం. దుగ్గిరాల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతరత్న, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా గ్రామంలోని 250 పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులు కొంగర జోగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వాజ్పేయి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి అంజలి ఘటించారు. తదుపరి కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుడు పసుపులేడి గణేష్ యాదవ్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చుండూరు ఉమామేశ్వరరావు, పాడిపండ్ల రాజా, గడ్డం శేషగిరి, తాడిపోయిన శ్రీధర్ బాబు, ఎద్దు సిద్ధార్థ, కొంగర సుధీర్ బాబు, అయ్యప్ప నాయక్, కొండపనేని రవీంద్ర, కారుమోను మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఆయన పార్టీ మనుగడికి, పార్టీ అభివృద్ధికి అనేక రకాలుగా కృషి చేసి మరి భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటి భారతదేశ ప్రధానిగా నియమితులైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసే విషయంలో పండిత్ దీన్ దయాళ్ గారితో ఆయన యొక్క ప్రయాణం సాగించి ఆయన యొక్క ఆలోచనలతో పార్టీ మనుగడిని, పార్టీ పటిష్టతకి కృషి చేసిన వ్యక్తి మరి వాజ్పేయి గారు. అదేవిధంగా వాజ్పేయి గారు గ్రామీణ సడక్ యోజన పథకాన్ని ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్న గ్రామాల్లో మరి రోడ్లు, మరి అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి చేసే విధంలో రోడ్లు తీసుకొచ్చింది ఆయనే. మరి గ్రామీణ ప్రాంతంలో ఈ దేశాన్ని ఎంతో ముందుగా పయనించేట్టు చేయటము, హైవేలు, సడక్ యోజన, భారతదేశం మొత్తాన్ని ఏకతాటిగా రావటం కోసం విదేశాంగాలతో చర్చలు జరిపించి ప్రపంచాన్ని మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ముందుండి నడిపించడం జరిగింది. అదే దిశగా వారి అడుగుజాడల్లో మన భారతీయ ప్రధాని మూడవసారిగా నియమితులైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం చాలా అభివృద్ధి చెందుతూ ముందుగా పయనిస్తుంది. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు అద్వానీ గారితో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి విస్తృతమైన కృషి చేశారు. దేశాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేశాడు వాజ్పేయి గారు. అలాగే ఐటీ రంగం కానివ్వండి, టెలికమ్యూనికేషన్ రంగం కానీ వాజ్పేయి గారి టైంలోనే అభివృద్ధి చెందడం జరిగింది. ఆయన ప్రతిదీ దేశం యొక్క అభివృద్ధిపైన దృష్టి పెట్టారు. కానీ ఆయన పదవిని నిలుపుకోవడానికి ఏనాడు ఆలోచించారు. అందుకని ఆయన ఒక్క ఎంపీ తగ్గినా కానీ ఆయన పదవిని ఆ రోజున కోల్పోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర ప్యారిస్ లో అంబరాన్ అంటే క్రిస్మస్ సంబరాలు. క్రీస్తు చూపిన సన్మార్గాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. మా చెమ్మలి అన్న బద్రి శివకుమార్. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్న ధనుర్మాస మహోత్సవాలు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డు పరిశీలించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.